చేయాల్సిన పని చాలా ఉంది. మెడికల్ కాలేజ్ని అసంపూర్తిగా ఆపినటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజ్లో 3వ సంవత్సరం వస్తుందా రాదా అని చెప్పేసి మొట్టికాయల అక్షింతలు పడితే పైన అధికారులు వెళ్ళేసి కాలా వేళ పట్టుకొని 3వ సంవత్సరం పర్మిషన్ తెచ్చుకున్నారు. మీరు కట్టాల్సింది నిర్మించాల్సిన కాలేజీలు నిర్మించండి. ఆగిపోయినటువంటి టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించి త్వరగా ప్రజలకి అప్పచెప్పండి. ఆగిపోయినటువంటి వైఎస్ఆర్ నగర్ దారిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ని పూర్తి చేసి ప్రజలకు అప్పచెప్పండి. పూర్తయిపోయినటువంటి ఉర్దూ కళాశాల కోసం నిర్మించినటువంటి భవనాలని ప్రజలకి అప్పచెప్పండి. ఇవన్నీ మేము చేసి మీ చేతుల్లో పెట్టినాం కదా. చేసినవి కూడా ఇప్పటి వరకు పూర్తి చేసుకోలేని పరిస్థితి. ఓపెనింగ్ కూడా చేయడంలా. ఈ మధ్య ఓపెనింగ్ అప్పుడు కనీసం శిలాఫలకాలు వేయడం చూసినాం. గతంలో మమ్మల్ని విమర్శించినారు, వీళ్ళు ఓపెనింగ్ చేసేటప్పుడు శిలాఫలక పెద్ద పెద్దవి పెట్టుకుంటారబ్బా, రంగులు వేసుకుంటారంట. మేము ఓపెనింగ్ చేసిన తర్వాత శిలాఫలకాలు పెట్టినాం. మీరు ఓపెనింగ్ కాదు కదా, భూమి పూజకే పెద్ద పెద్ద శిలాఫలకాలు. ఏ రంగు వేస్తున్నారన్నా మీకు తెలీదా? నూనెపల్లెలో మేము మినరల్ వాటర్ ప్లాంట్ పెడితే మా పైన రంగు వేస్తారు. ఎల్లో కలర్ పెయింట్ వేసినంత మాత్రాన మీరు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినట్ట. అంటే ఏ రకంగా పోతుంది, ఎక్కడికి పోతున్నాం అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి పోతున్నాం. వాస్తవంగా అయితే దీని గురించి మాట్లాడదలుచుకోలే. కోర్టులో ఫైట్ చేస్తున్నాం, కోర్టు ఏం చెప్తే దాని ప్రకారం. దీనివల్ల నాకు వచ్చే ప్రజలు నష్టపోకూడదని చెప్పేసి ప్రజల వైపు నుంచి పోరాడాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళాను తప్పితే దాంట్లోంచి నాకు ఒక న్యాయ పైసా ఆదాయం లేదు, దమ్ముడి ఉపయోగం లేదు. ఏమంటే ఒక మంచి కార్యక్రమాన్ని నాన్నగారు మొదలుపెట్టినారు. ఎక్కడి నుంచో ఎక్కడో పుట్టినాము, ఎక్కడో పెరిగినాము, ఎవరికి తెలియనటువంటి కుటుంబాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినారు నంద్యాల ప్రజలు. కాబట్టి అటువంటి నంద్యాల ప్రజలకి రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మార్గంలాగా ఎంచుకొని సేవా సమితి ద్వారా మన చేతనైనంత సహాయం చేద్దామని ఒక మంచి ఆలోచనతో పెట్టినారు. కాబట్టి దాన్ని అర్ధాంతరంగా మూసివేయాలని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేసినా సరే దాని మీద పోరాడదాం. ఎందుకంటే నష్టపోయేది ప్రజలు కాబట్టి ప్రజల కోసం మనం పోరాడదామని చెప్పి పోరాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు. లేకపోతే వాస్తవంగా అయితే ఉట్టి వ్యాపార సంస్థ నాది అయిందంటే ఎప్పుడో ఖాళీ చేసుకొని హ్యాపీగా మూటా ముళ్ళ తెచ్చుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. నాకేముంది, ఈడ కాకపోతే ఇంకొక చోట వ్యాపారం చేసుకుంటాను. ఇదేం దీంట్లోంచి రూపాయి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎవరైనా రూపాయి సంపాదించుకోగలుగుతారంటే లక్షణంగా తీసుకొని చేయమని చెప్పండి. ఒక్క కార్యక్రమం అన్న 2 సంవత్సరాలు జరిగింది. వాస్తవంగా అయితే చాలా మంది అనుకుంటుంటారు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం లేదు. సరే, ప్రభుత్వం ఏర్పరచుకున్నారు, ప్రజల చేత ఎన్నుకోబడినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. వారికి కూడా అవకాశం ఇద్దాం. మొదటి రోజు నుంచి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేమే సమయంతో ఓపికతోటి ఉంటూ ఉన్నాం. మేము ఎంత ఓపికగా ఉంటే మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం, రెచ్చగొట్టే విధంగా కబ్జాలు చేసినారు, లేకపోతే దౌర్జన్యాలు చేసినారని చెప్పేసి ఎవరెవరో మాట్లాడిపించడం, ఇవన్నీ కూడా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. మీరు ఎన్నో మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చినారు. మీ హయాంలో అసలు ఏం జరుగుతుందని ఏదన్నా మీకు అర్థమవుతుందా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు ఎంతో కష్టపడి నంద్యాల ప్రజలకి ప్లాట్లు రెడీ చేసి దాదాపు 5,500 మందికి ఆనాడు ప్లాట్లు రెడీ చేసి తయారు చేస్తే పంచుదామంటే ఆ రోజు కోర్టు కేసులు వేసినారు. సరే, గెలుచుకొని వచ్చిన తర్వాత 3,500 పంచిన తర్వాత ఈరోజు హౌసింగ్ కూడా శాంక్షన్ చేయిస్తే ఏం చేసినారు మీరు? 2 సంవత్సరాలు అయింది, ఏం చేసినారు? ఒక ఇల్లు అన్నా ఆడ కనపడుతుందా? ఎవడైనా కట్టుకోవడానికి ముందుకెళ్తుంటే కూడా వాళ్ళని కూడా బెదిరించి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు? ఆడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించినాం కదా. బొగ్గులైన వాళ్ళు అక్కడ
ఖాళీ చేయాలంటే ఇక్కడ వాళ్ళకి ఇల్లు చూపించాలన్న ఉద్దేశంతో ఆగు మేఘాల మీద ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించినాం. వాళ్ళని ఆడికి షిఫ్ట్ చేసిందంటే ఈరోజు మీకు ఆ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఈరోజు బలవంతంగా వాళ్ళతోటి దొంగ సంతకాలు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఈ రోజు కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ని అడ్డుకునే పరిస్థితే లేదు. అయితే బొగ్గులైన వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపేయాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ స్థలాలు ఎక్కడున్నాయని చెప్పి చూపించాల్సిన బాధ్యత మాత్రం మీకుందని చెప్పేసి గుర్తు చేస్తాం. వాళ్ళకి స్థలాలు మేము కేటాయించినాం, ఇప్పుడు ఆ స్థలాల్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి మీరు ప్రకటిస్తున్నారు. ఒకవేళ రద్దు చేస్తే వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు? వాళ్ళకి ఆ పట్టాలు చూపించి వాళ్ళకి 2 సెంట్లు కాకపోతే 4 సెంట్లు ఇస్తే కూడా మేము సంతోషపడతాం. అది చూపించి ఆ పట్టా వీళ్ళ చేతుల్లో పెట్టి ఈ పాత పట్టా తీసుకోమని చెప్పేసి నేను అధికారులను కూడా కోరుతాను. అంతేగాని రాత్రి దొంగల్లాగా వచ్చేసి పాపం చదువుకోలేదు కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టించుకోవడం అంటే ఇది ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని కాదని చెప్పేసి కూడా తెలియజేస్తాం. చూపియండి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈడ స్థలం చూపించినారు, ఈ స్థలాన్ని మేము రద్దు చేసినాం, ఫలానా చోట మీకు 3 సెంట్ల 4 సెంట్ల ఇస్తున్నామని చెప్పి చూపియండి. చూపిస్తే వాళ్ళు కూడా సహకరిస్తారు కదా. ఈరోజు అర్ధరాత్రి పూట దొంగగా వాళ్ళకి సంతకం పెట్టండి, తర్వాత మేము మళ్ళీ ఇస్తాం మీకు స్థలం అని చెప్పడం ఏంది? వాళ్ళు ఇల్లులు కట్టుకుంటా అంటే ఎందుకు ఆపుతా ఉన్నారు? ఇల్లులు కట్టుకుంటా ఎందుకు ఆపుతా ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు మట్టి కొట్టుకుంటున్నారు కాబట్టి, మట్టిని అన్యాయంగా దోచుకుంటున్నారు కాబట్టి. పదండి, ఈరోజు కావాలంటే ధైర్యంగా వెళ్దాం అందరం కలిసి. ఎక్కడి దాకా కుందు వరకు జరిగింది, ఈరోజు మట్టి ఎక్కడి దాకా ఉంది, ఎన్ని ప్లాట్లు ఆ మట్టిలో కొట్టుకుపోయినాయి అనేది ఈరోజు చూపిస్తాం. వాస్తవం కాదా? కంప్లైంట్లు మీ దృష్టికి వస్తే అధికారులు ఎవరైనా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడుతోందా? ఏ అధికారి అయినా సరే ఈడ పేదలకు ఇచ్చిన పట్టాలు పోతున్నాయి, దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారా? ఎందుకు భయపడుతూ ఉన్నారు? పేదలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు, మీరు ఇచ్చినటువంటి పట్టాలు, దాన్ని ఎవరో దాంట్లోంచి మట్టి కొట్టుకొని వెళ్తుంటే కూడా మీరు ఆపలేనటువంటి పరిస్థితి. ఆడ కుందు వెడల్పు కార్యక్రమం చేస్తూ ఉంటే గోస్పాడు మండలంలో కుందు పక్కన మొత్తం మట్టి అట్లనే డంప్ చేసి ఉండే. ఏడిపోయింది ఈరోజు మట్టి అంతా? ఈరోజు మట్టి కనపడకుండా పోయింది. ఎక్కడికి పోయింది? ఎవరు తీసుకెళ్ళినారు? ఈరోజు చేయాల్సినటువంటి పనులు, చేస్తామని చెప్పినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఈరోజు ఎన్ని పనులు మీరు చెప్పినారు, ఎన్ని పనులు పూర్తి చేసినారని చెప్పేసి అడుగుతాను. ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించమంటే రోజు మీకంటే ఎక్కువగానే మాట్లాడగలుగుతాం. నోరుంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏది పడితే అది బాగుతూ ఉంటే మేము కూడా దానికంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కానీ రాజకీయాల్ని ఉందాగా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు రాజకీయాల్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి మనం తీసుకురాకూడదు అని చెప్పేసి మా నాయకుడు చెప్పినాడు, దాన్ని మేము పాటిస్తాము. రాజకీయాల్ని ప్రజలు చీదరించుకునే పరిస్థితికి వచ్చినాయి. దాని బాధ్యతగా భావించి మనందరం కూడా కేవలం టాపిక్ మీద మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా ఈరోజు ఇతూ పలుకుతాం. నోరుంది, మాకు నోరుంది, మీకు నోరుంది. నువ్వు 10 మాట్లాడితే మేము 20 మాట్లాడతాం. పోయేది మీ పరువు, మా పరువు. కాబట్టి సబ్జెక్ట్ మీద ఏదైనా మాట్లాడాలనుకుంటే దయచేసి మాట్లాడండి. మీరు ఏం చెప్పినారు, ఏం చేస్తున్నారు, మీరు ఎంత చెప్పినారు, ఎంత చేసినారు, ఈ రోజు ప్రజలకు ఏం చేసినారు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.